వెన్నునొప్పి కారణంగా దాదాపు 4 నెలల నుంచి మైదానానికి దూరంగా ఉంటోన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు కోలుకున్నాడు. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్లో అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న బుమ్రా ఆర్సీబీ మ్యాచ్కు ముందే జట్టుతో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ నుంచి అప్రూవల్ కూడా వచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. 4 మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకోవాలంటే మిగతా 10 మ్యాచ్ల్లో కనీసం 8 విజయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ముంబై పేస్ బౌలింగ్ను కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు బౌల్డ్ దీపక్ చాహర్ నడిపిస్తున్నారు. కానీ దీపక్ పెద్దగా ప్రభావం చూపించటం లేదు. స్పిన్నర్ మిచెల్ శాంటన్ మాత్రం దారుణంగా విఫలం కావడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. అదే జట్టులో బుమ్రా ఉండుంటే పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టేవాడని క్రికెట్ వర్గాలంటున్నాయి. ఈ క్రమంలోనే ఆర్సీబీతో మ్యాచ్కు ముందే ముంబై జట్టుతో బుమ్రా చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పోరులో ఆడతాడా లేదా అనేది ఇంకా తేలలేదు. కానీ సన్ రైజర్స్తో వాంగడే వేదికగానే ఏప్రిల్ 17న ముంబై తలపడనుండగా ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా ఆడతాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆసీస్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేదు. ఆ తర్వాత బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నిపుణుల పర్యవేక్షణలో గాయం నుంచి కోలుకున్నాడు. ఇటీవలే నెట్స్లోనూ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 సీజన్లో అడుగుపెట్టేందుకు బుమ్రా సిద్ధమైనట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇక ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఆశించిన మేర రాణించలేకపోతోంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లు కేవలం ఒక దాంట్లో మాత్రమే గెలిచింది. బుమ్రా లేకపోవడంతో ఆ జట్టు బౌలింగ్ బలహీనంగా మారినట్లు తెలుస్తోంది. త్వరలోనే బుమ్రా జట్టులో చేరనుండడంతో బౌలింగ్ యూనిట్ పటిష్టంగా మారే అవకాశం ఉంది.